బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడులో విషాదం. పూసపాడుకు చెందిన ధాత్రి 26 బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. దీపావళి పండుగకు హైదరాబాద్లోని తమ పెదనాన్న వాళ్ల ఇంటికొచ్చి తిరిగి గురువారం రాత్రి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో హైదరాబాదు నుండి బెంగళూరుకు బయలుదేరగా బస్సు కర్నూలు వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో మంటల్లో బస్సు దగ్ధమైన ఘటనలో ధాత్రి అక్కడికక్కడే చనిపోయింది. ఎంటెక్ చదివిన ధాత్రికి ఇటీవల తన తండ్రి భాను ప్రసాద్ అనారోగ్య కారణాలతో మరణించడంతో తల్లి స్వగ్రామమైన ఇంకొల్లు మండలం పూసపాడులో ఉంటూ కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ధాత్రి తండ్రి గణపనేని భాను ప్రసాద్ యద్దనపుడి మండలం పూనూరు గ్రామం కాగా ధాత్రి మృతితో పూసపాడు, పూనూరు గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న తల్లి వాణి, బంధువులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. వాణి భాను ప్రసాద్ కి ఒకటే కూతురు కావడం, ఆమె ఈ ఘటనలో మరణించడం చూపులను కంటతడి పెట్టిస్తుంది. అదండి, మాదైతే సత్తలపల్లి దగ్గర కలపాడు. మాకు ఈ పాప ధాత్రి అనే పాప మా శ్రద్ధగుడి మనవరాలు. ఆ అమ్మాయి ఎంటెక్ చేసింది. జీ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తుంది. తనకేదో హైదరాబాద్లో పని ఉందని ఒక 4-5 రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంది. రాత్రి మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా అబ్బాయి రాత్రి బస్సు ఎక్కించాడు. ఆ సంగతి మాకు తెలుసు, అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిన సంగతి. తర్వాత మాది సత్తనపల్లి దగ్గర పాకాలపడి మేము టీవీ చూస్తుండేసరికి టీవీలో ఇట్లా బెంగళూరు బస్సు అని చెప్పేసి అన్నారు. ఇక మేము పరిస్థితిగా చూసి మేము అదంతా ఫోన్ అది చేసేటప్పటికి ఈ బస్సు ఆ అమ్మాయి ఎక్కిన బస్సు అని తెలిసింది. తర్వాత 19-21 మంది సర్వైవర్స్ ఉన్నారని స్క్రోలింగ్ వస్తుంది. సరే, ఆ సర్వైవర్స్లో ఏమైనా ఉంటుందేమోనని ఆశపడ్డాము మేము. తర్వాత కొంతసేపటికి ఈ నెంబర్స్ డిస్ప్లే చేశారు. కాల్ సెంటర్ నెంబర్స్ డిస్ప్లే చేస్తే ఒక నెంబర్కి ఫోన్ చేసి మా అమ్మాయి ధాత్రి ఏమైనా సర్వైవర్స్లో ఉన్నారేమో కాస్త చూడండి అంటే వాళ్ళు పాపం చెక్ చేశారండి. చెక్ చేసి సర్వైవర్స్లో లైవ్ మెంబర్స్లో ఎవరు లేదని చెప్పారండి. ఇక చెప్పిన తర్వాత ఇక మాకు ఉండేది. ఇక తర్వాత పూర్తిగా తెలిసింది ఆ పాప చనిపోయిందని. ఇక వాళ్ళ అమ్మ ఇక్కడ నుంచి, వాళ్ళ అమ్మమ్మ గారు పోస్ట్పాడండి. ఇక్కడ నుంచి అమ్మాయి బెంగళూరు వెళ్ళింది. తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మా పాప బాగా చదువుతుందండి, ఎంటెక్ చేసింది. ఈ కంపెనీలో మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది. మ్యారేజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాం. పాపం ఈ దారుణం జరిగింది. మనం చాలా బాధపడుతున్నామండి.